ఈ రోజు మనం క్లాస్ నంబర్ 4ను ప్రారంభం చేస్తున్నాం. లెసన్ నంబర్ 3 వరకు బాగా ప్రాక్టీస్ చేసి ఉన్నారని ఆశిస్తున్నాను. లెసన్ నంబర్ 4 చాలా చాలా ఈజీ అండి. ఇందులో మనం కొత్తగా అయితే ఏమీ నేర్చుకోము, కానీ లెసన్ నంబర్ 1, 2, 3 ఈ మూడు కలిపి మనం ఈ లెసన్లో రివిజన్ చేయబోతున్నాం. చాలా ఈజీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది ఈరోజు క్లాసు. ఈ క్లాస్ను మనం ప్రారంభం చేద్దాం. లెసన్ నంబర్ 4 ఈ లెసన్లో మనం చూసేది ఏమిటంటే కరీబు సౌత్ అని 16 లెటర్స్ ఉంటాయండి. ఎన్ని టోటల్ 16 లెటర్స్ ఉంటాయి. ఇంకా ఈజీగా తెలియజేస్తాను. ఈ 16 లెటర్స్ నేను లెసన్ తెలియజేసే సమయంలో మధ్యలో తెలియజేసి ఉన్నాను. లెటర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ తా, తో లెటర్స్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ దాని యొక్క ప్రొనౌన్సియేషన్ దగ్గరగా కలిసినట్టు ఉంటుంది. తా, తో, కానీ చాలామంది దీన్ని కూడా తా చదువుతారు, దీన్ని కూడా తా చదువుతారు. ఈ లెసన్లో మనం వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ను తెలియజేసుకుంటాం. ఆ లెటర్స్ను ఐడెంటిఫై చేద్దాం. టోటల్గా 16 ఉంటాయి అవుట్ ఆఫ్ 29లో 16 లెటర్స్ అనేవి దగ్గరగా ప్రొనౌన్సియేషన్ కలుస్తూ ఉంటాయి. వాటిని మనం విడతీసి కరెక్ట్ వేలో ప్రొనౌన్సియేషన్ అనేది నేర్చుకుంటాము. లెసన్ నంబర్ 4 స్టార్ట్ చేద్దాం. పేజ్ నంబర్ 6 ఈ విధంగా ఉంటుంది, చూడండి. పేజ్ నంబర్ 6 లెసన్ నంబర్ 4. ఈ లెసన్ను మనం చాలా ఈజీగా చదవచ్చు. ఇంట్రొడక్షన్లో అవే తెలియజేశారు. కరీబు సౌత్ అనేవి 16 లెటర్స్ ఉంటాయి. అవన్నీ నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ తాని తీసుకున్నారు. ఫస్ట్ లైన్ చూడండి, తా, తా జబర్ తా. ఇందులో ఇలా చదవకూడదు, డైరెక్ట్గా మనం చదువుకుంటూ వెళ్ళిపోవాలి. మనం విడతీసి చదవకుండా వాటిని కలిపి చదవడానికి ఈ లెసన్లో మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే లెసన్ నెంబర్ 3లో మనం ఎలా చదివామండి? హంజా జబర్ ఆ, హంజా జేర్ ఈ, హంజా పేష్ ఉ, ఈ విధంగా మనం విడతీసి చదివాము, హరకత్ను విడతీసి చదివాము. కానీ ఈ లెసన్లో వీటిని కలిపి చదవడానికి పూర్తిగా ప్రయత్నం చేద్దాం. మిస్టేక్ వస్తే పర్వాలేదు, మళ్ళీ చదవండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. దీన్ని గుర్తుపెట్టుకొని ఈ లెసన్ను ప్రారంభం చేద్దాం. రండి. ఫస్ట్ లైన్, తా, తీ, తూ, ఈ విధంగా చదవండి. ఫస్ట్ లైన్ చూడండి, తా, తీ, తూ. ఆ తర్వాత తో, తీ, తూ. డిఫరెన్స్ గమనించండి. తా, తో, తా, తో. ఓకేనండి. సెకండ్ లైన్, జా, జీ, జూ. ఆ తర్వాత రా, రీ, రు. డిఫరెన్స్ గమనిస్తున్నారండి? దీన్ని ఎలా చదవాలి? జా, దీన్ని రా, జా, రా, జా, రా. ఓకేనండి. ఆ తర్వాత థర్డ్ లైన్, స్కై బ్లూ కలర్ వచ్చింది, అంటే హురూఫే ముస్తఅలియా. మనం ఫస్ట్ క్లాస్లో దీని గురించి చర్చించుకున్నామండి. లా, జీ, జూ, జా, జీ, జూ, ఫా, ఫీ, ఫూ. డిఫరెన్స్ లా, ఫా, లా, ఫా. ఓకేనండి. అండ్ ఫోర్త్ లైన్, సా, సీ, సు. స్కై బ్లూ కలర్ వచ్చింది, అంటే హురూఫే ముస్తఅలియా. దాన్ని మనం లావుగా చదవడానికి ప్రయత్నం చేయాలి. సో, సి, సు. ఈ రెండు లెటర్స్ మధ్య డిఫరెన్స్ చూస్తున్నారా? సా, సో. ఈ సాని ప్రొనౌన్సియేట్ చేసే సమయంలో సిటీ యొక్క సౌండ్ వస్తుంది. సా, ఈ సో ప్రొనౌన్స్ చేసే సమయంలో సిటీ యొక్క సౌండ్ రాదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. సా, సా, సో, సో. గమనిస్తున్నారండి? ఇప్పుడు దా, దీ, దు. లాస్ట్ నుంచి సెకండ్ లైన్, దా, దీ, దు.
వో వి వు, ద వో ద వో. డిఫరెన్స్ అనేది మనకి బాగా అర్థమవుతుంది. మనం ఈ లెటర్స్ను కరెక్ట్ వేలో ప్రొనౌన్స్ చేయగలిగితే ఖురాన్లో ఎటువంటి మిస్టేక్స్ రావు. కానీ తెలుగు భాషలో ఈ రెండు లెటర్స్ని ఇండికేట్ చేయడానికి ఒకే లెటర్ని ఉపయోగిస్తారు. కానీ అరబీలో లెటర్కి మీనింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మనం కరెక్ట్ వేలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం విత్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. దీన్ని మఖారిజ్ అని అంటారు. తజ్వీద్ మరియు మఖారిజ్తో నేర్చుకుందాం. ఓకేనండి, లాస్ట్ లైన్ చూడండి. కా కీ కు కా కీ కు. స్కై బ్లూ కలర్ వచ్చింది అంటే హురూఫే ముస్తఅలియా. దీనిని లావుగా చదవాలి, దీన్ని సింపుల్గా చదవాలి. నేను క్లాస్ తెలియజేసే సమయంలో ఇవన్నీ మ్యాక్సిమం కవర్ చేశాను. మ్యాక్సిమం కవర్ అయిపోయినాయి. కొన్ని మిగిలేమో బహుశా, మ్యాక్సిమం అయితే కవర్ అయిపోయినాయి. కా కీ కు కా కా కా. ఓకేనండి. అండ్ వీఆర్ గోయింగ్ టు పేజ్ నెంబర్ 7. ఇవి చాలాసార్లు తెలియజేశాను. ఎగ్జాంపుల్ హా హీ హూ, హా హీ హూ, హా హా. లైన్ హంజా జబర్ ఆ, ఆ ఈ ఊ, ఆ ఈ ఊ. డిఫరెన్స్ ఎక్కడవుతుంది? ఆ ఆ ఆ ఆ. ఓకేనండి. థర్డ్ లైన్ ఖా ఖీ ఖూ, గా ఘీ ఘూ. ఈ రెండు కూడా హురూఫే ముస్తఅలియాలో వస్తుంది. ఓకేనండి. అండ్ ఇక్కడ నుంచి చూడండి, ఈ రెండు లెటర్స్ డిఫరెంట్, ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఎక్కడ దాకా వచ్చింది చూసారండి? సెకండ్ లైన్ వరకు 1 2 3 4 5 6. 6th పేజ్లో ఉన్న 6 లైన్స్, 7th పేజ్లో ఉన్న 2 లైన్స్. ఇక్కడ వరకు ప్రొనౌన్సియేషన్ అనేవి మ్యాక్సిమం దగ్గరగా కలుస్తూ ఉంటాయి. దాన్ని వేరు వేరు చదవడానికి మనం ప్రయత్నం చేయాలి. వాటి మీద ఉన్న డిఫరెన్స్ను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి సింపుల్గా బా బీ బూ, మా మీ ము. ఓకేనండి. వా వి వు, ఫా ఫీ ఫు. ఇక్కడ చూడండి లా లీ లు. తర్వాత అండి ట్రై చేయండి మీరు కూడా. నూన్ జబర్ నా అంటే నా నీ ను. మీరు డైరెక్ట్గా చదవడానికి ప్రయత్నం చేయండి. నా జబర్ నా, నా జేర్ నీ. ఈ విధంగా చదవకూడదండి ఈ లెసన్లో మాత్రం. ఈ లెసన్లో బాగా తెలియజేసింది అదే. డివైడ్ చేసి చదవకుండా డైరెక్ట్గా చదవడానికి ట్రై చేయండి అని ఈ లెసన్లో తెలియజేశారు. సో మనం ఈ లెసన్లో డైరెక్ట్గా చదవాలండి. నా నీ ను. లాస్ట్ నుంచి సెకండ్ లైన్ రా రీ రు, జా జీ జూ, షా షీ షూ, యా యీ యు. అల్హమ్దులిల్లాహ్, మన యొక్క క్లాస్ 4 అనేది కంప్లీట్ అయింది. క్లాస్ 4 చాలా చాలా ఈజీ. థర్డ్ లెసన్ యొక్క కంప్లీట్ రివిజన్ ఇందులో మనకి దొరుకుతుంది. ఫస్ట్ లెసన్లో ఏం చూసామండి? ఇండివిజువల్ లెటర్స్ను చూసాం. సెకండ్ లెసన్లో మనం ఏం చూసాం? కాంపౌండ్ లెటర్స్. ఆ రెండుని ఏ విధంగా మిక్స్ చేయాలో నేర్చుకున్నాం. షేప్ ఏ విధంగా చేంజ్ అవుతుందో కూడా తెలుసుకున్నాం. థర్డ్ లెసన్లో మనం ఏం తెలుసుకున్నాం? సోదరులరా సోదరిమణులరా, థర్డ్ లెసన్లో మనం హరకాత్ను తెలుసుకున్నాం. జబర్, జేర్, పేష్, ఈ మూడు కలిసిన తర్వాత దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా వస్తుంది. ఫోర్త్ లెసన్లో ఈ విధంగా తెలుసుకున్నాం.
రెండు డిఫరెంట్ లెటర్స్ కానీ ప్రొనౌన్సియేషన్ దగ్గరగా ఉన్న వాటికి డిఫరెన్షియేట్ చేసి మనం కరెక్ట్ వేలో ప్రొనౌన్స్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, హా, హా ఈ విధంగా మనం 4th లెసన్ వరకు చూసుకున్నాం. 4th లెసన్ను బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మిస్టేక్ వస్తే మళ్ళీ ఒక్కసారి చదవండి. ఇప్పుడు మీకు మీరే టీచర్. ఇన్షాల్లా మళ్ళీ 5th క్లాస్లో కలుద్దాం.